జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకుంటూ గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5 బుధుడికి సంబంధించిన ఫలితం. కొన్ని చిన్న చిన్న మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. వాటిలో కూడా స్వయంకృత అపరాధాల వల్ల మనం ఇబ్బంది పడ్డాం. ఎవరో కుటుంబంలో సమస్య వస్తాయి, వాళ్ళు సన్నిహితమైనటువంటి బంధువులు మిత్రులు అవుతే వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తలు ఈ కారణంగా తగుబడ్డారన్న అంశాన్ని విన్న మీరు ఈ విషయాన్ని భావోద్వేగాన్ని ప్రకటిస్తూ మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి. అప్పటి వరకు మానసికమైనటువంటి ప్రశాంతతతో అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఏవైనా తగవులు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అపోహలు, అపార్థాలు, వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెయ్యని పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య తగవులు జరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో దీర్ఘకాలికంగా వ్యాపారం చేస్తున్నటువంటి మీ మిత్రులు అవ్వచ్చు, వ్యాపార భాగస్వాములు కూడా అవ్వచ్చు. కొన్ని విషయాల్లో మిమ్మల్ని దూరం పెడతారు. మోసపోతున్నామేమోనన్న ఆలోచన కూడా మీరు వచ్చే అవకాశం ఉంది. మనల్ని ఎవరూ మోసగించట్లేదు, వీళ్ళు చాలా కాలంగా మనకు తెలుసు అని నమ్మి విశ్వసించి మీ పెట్టుబడులు, మీకు సంబంధించిన వ్యాపారాలన్నీ వాళ్ళకపో చెప్తే వాళ్ళ సొంత పనుల కోసం మన ధనాన్ని, మన పరపతిని ఉపయోగించుకుంటూ నష్టాలని మనకు చూపెట్టే ప్రయత్నం చేస్తారు. లాభాలని వాళ్ళు పంచుకునేటువంటి అవకాశం. ఇది కూడా మానసికమైనటువంటి వ్యథ. ఏం చెయ్యాలో అర్థం కాదు, ఏమవుతుందో తెలియదు. సంఘర్షణతో కూడిన జీవన విధానంతో ఉంటూ కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి జోక్యాలు. మీరేదో ఉద్యోగం చేస్తుంటారు, మీరేదో వ్యాపారం చేస్తుంటారు, మీకు సంబంధించినటువంటి పనుల్లో మీరు బిజీగా ఉంటున్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైన చర్యల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ చర్యలు మిమ్మల్ని మానసికమైనటువంటి ఆందోళనకు కారణమయ్యేటువంటి అవకాశం. వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కోపం, కొన్ని విషయాల్లో భావోద్వేగాలు అధికమవుతుంది. మీకు వచ్చిన అవకాశాలను దూరం చేసేటువంటి అవకాశం. స్నేహితుల మీద, కుటుంబ సభ్యుల మీద, జీవిత భాగస్వామి మీద, వ్యాపార భాగస్వాములతో అనవసరంగా ఏర్పడేటువంటి విరోధాల వల్ల మీ మనసు బాగా డిస్టర్బ్ అయిపోతుంది. మీరు ఏం చేస్తున్నారో అర్థం కానిటువంటి స్థితిగతుల్లోకి వచ్చేస్తుంటారు. మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా ప్రతికూలవంతమైనటువంటి ఫలితం వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతుంది. భావోద్వేగాలు నియంత్రించలేక మీకు మీరుగా అనవసరమైనటువంటి కోపతాపాలకు వెళ్ళటం వల్ల కొన్ని ప్రయోజనాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైన అంశాలు బాగున్నాయి. వాళ్ళ అభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అత్యున్నతమైనటువంటి అధికారం వచ్చు, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి స్నేహం, పరిచయం వల్ల ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి
పదవి ప్రాప్తి లభించేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి విధంగా మీ యొక్క గ్రహగతులు సూచిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కోర్టుకు సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు, న్యాయ సంబంధమైనటువంటి వ్యవస్థకు సంబంధించిన పరిస్థితులు అవ్వచ్చు, ఇవి రాజీ మార్గాన పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పని కూడా సానుకూలవంతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఒక పంచమిక రుద్రాక్షని మహాకాల వీర వృక్షను మెడలో ధరింపజేసుకునే ప్రయత్నం చేయండి. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి బయటపడతారు. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా అనుభవించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి లక్ష్మీ నరసింహమదేహి కరావలంబం, లక్ష్మీ నరసింహస్వాముల వారికి సంబంధించిన కరావలంబన స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేయటం వల్ల, లక్ష్మీ నరసింహ ప్రభువుని పూజించడం వల్ల మరిన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేస్తుంటే భావోద్వేగాలు, కోపతాపాలు తొలగిపోతాయి. మీకు వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కన్యారాశి జాతకులు కోపతాపాలని, భావోద్వేగాలని అదుపులో ఉంచుకోవటం వల్ల అవకాశాన్ని సద్వినియోగం పరుచుకునేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి జాతకులు ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి మానసికమైనటువంటి ఉద్వేగానికి, ఆందోళనకు లోనవ్వకుండా మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించిన వివాహ జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా తీక్షణమైనటువంటి ఏలినాటిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటానికి కానీ ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాల వీర వృక్షను మెడలో ధరించడం వల్ల కుంభరాశి జాతులకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తంత్రమాల చూడడం చేత అనునిత్య స్నానం చేయటం సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు తప్పకుండా సంప్రాప్తమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దైనందిన జీవితానికి సంబంధించినంత వరకు కూడా ఈ రాశి జాతకులు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి ఇలవేల్పు దేవతా స్వరూపాలు, ఇష్ట దేవతా స్వరూపాన్ని లేదా గ్రామ దేవతా స్వరూపాన్ని పూజించడం, 108 నిమ్మఫలాల మాలని, పాల పొంగళ్ళని నివేదించడం యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.